అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ బుద్ధ శివాజీ గారు 75వ జన్మదినం సందర్భంగా మీనాక్షి కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తులో కేక్ కటింగ్, అలాగే అనంతరము విందు భోజన కార్యక్రమాలు జరిగినవి. శ్రీ బుద్ధ శివాజీ గారికి 75వ పుట్టినరోజు సందర్భంగా నా తరపు నుంచి, అలాగే మా కుటుంబ సభ్యుల తరపు నుంచి మాయ గారికి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మాయగారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఆ గౌరీమాత ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1951వ సంవత్సరంలో అనకాపల్లి నిదానదొడ్డి గ్రామంలో కీర్తిశేషులు బుద్ధ రామునాయుడు మరియు అచ్చమ్మ దంపతులకు జన్మించారు. శివాజీ గారి 6వ ఏట తన తండ్రిగారు స్వర్గస్థులయ్యారు. తల్లి సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగారు. శివాజీ గారి ప్రాథమిక విద్య నిదానదొడ్డి ఎలిమెంటరీ పాఠశాలలో జరిగింది. అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల ఇంటర్ సిఈసి గ్రూప్లో ఉత్తీర్ణులయ్యారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా నాయకత్వం లక్షణాలు ఉన్న శివాజీ గారు విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నికయ్యారు. 1971-73లో కళాశాల ఆర్ట్స్ విభాగానికి సంయుక్త కార్యదర్శిగా గెలుపొందారు. ఇదే వారికి మొదటి మెట్టు. శివాజీ గారి తల్లి తన కొడుకు పట్టభద్రుడు కావాలని కోరుకుంది. కాని శివాజీ గారు వ్యాపారం వైపు ఆకర్షితులై మేనమామతో భాగస్వామిగా బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. శివాజీ గారి వివాహం గోపాలపట్నం వాస్తవ్యులు మల్ల చిన్నప్పారావు పైడితల్లమ్మ దంపతుల రెండో కుమార్తె తులసమ్మ గారితో 1971వ సంవత్సరం మే 13న అంగరంగ వైభవంగా జరిగింది. ఈమె ప్రముఖ భూస్వామి కీర్తిశేషులు సదరం అప్పలనాయుడు గారి మనవరాలు, అనకాపల్లి మాజీ ఎంపీ పెతకం శెట్టి అప్పల నరసింహ గారి వదిన గారి కుమార్తె. జాతకరీత్యా ఇనుపరాళ్లు వ్యాపారంలో రాణిస్తారనే నమ్మకంతో 1978లో 30,000 రూపాయలతో వేపగుంటలో స్టోన్ క్రషర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా చినముషిడివాడలో క్వారీని లీజుకు తీసుకున్నారు. వ్యాపార దక్షతలో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ 1997లో విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీరాంజనేయ బ్లాక్ స్టోన్ క్రషర్ను స్థాపించారు. ఆ తర్వాత నుండి శివాజీ గారు వెనక్కి తిరిగి చూడలేదు. తన వ్యాపారాన్ని అభివృద్ధి వైపు కొనసాగింపుగా 2002 సంవత్సరంలో సోంపురం గ్రామంలో చిరంజీవి బ్లాక్ స్టోన్ క్రషర్, 2017 సంవత్సరంలో విలపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ చిరంజీవి మినరల్స్ ను స్థాపించారు. వీటితో పాటు రవాణా రంగంలో కూడా రాణించారు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టోన్ క్రషర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నుకోబడ్డారు. వీరికి ఒక కుమార్తె, 3 కుమారులు. పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక్కగానొక్క కుమార్తెకు మేనల్లుడు ఆళ్లగోకుల మురళితో 1993లో వివాహం జరిపించారు. వీరికి భవ్యసాయి, నవీన్ నాయుడు సంతానం. పెద్ద కుమారుడు చిరంజీవికి మేనకోడలు సంధ్యాదేవితో అక్టోబర్ 22, 2011వ సంవత్సరంలో వివాహం జరిగింది. చిరంజీవి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్స్ పట్టభద్రుడు, సంధ్యాదేవి డెంటల్ డాక్టర్. వీరికి గారాల పుత్రిక తశ్విక మునీషా, శ్రీ తులసి శివాజీ. రెండో కుమారుడు ఓం శివ, శివయ్య కూడా ఎంబీఏ అభ్యసించారు. శివయ్య వివాహం మేనకోడలు వింధ్యాదేవితో నవంబర్ 9, 2011లో జరిగింది. వింధ్యాదేవి ఇంజనీరింగ్ చేశారు. వీరికి కుమారుడు పుష్కల్ స్కంద గోపాల్, పవన్ శివాజీ మరియు కుమార్తె పర్ణిక రాధా తులసి. శివాజీ గారు 1989వ సంవత్సరంలో కంచరపాలెంలో వీరాంజనేయ కాంప్లెక్స్ నిర్మించి 1991వ సంవత్సరంలో గౌరీ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలను కొనసాగించుటకు అనుమతించారు. దానికి శివాజీ గారు డైరెక్టర్ గాను, శాశ్వత మెంబర్ గాను ఉన్నారు. దివంగతుడైన పెద్ద కుమారుడు బుద్ధ రమేష్ గారి పేరు మీద మొట్టమొదటిగా BRBM డిగ్రీ కాలేజ్ను స్థాపించారు. పేద విద్యార్థులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేయటంలో వారిచ్చిన సహాయము అద్వితీయం. తను నిరంతర కృషి, వ్యయ ప్రయాసలకు వచ్చి డిగ్రీ కాలేజ్ డిగ్రీ స్థాయి నుంచి BRBM డిగ్రీ కాలేజ్ను PG పోస్ట్రేటెడ్ కాలేజ్గా అభివృద్ధి చేయటంలో కృతకృత్యులైనారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన పేద విద్యార్థులకు, వికలాంగులకు ఉచితంగా మౌలిక సదుపాయాలు అందించారు. ఎంతో దైవభక్తి కలిగిన బుద్ధ శివాజీ గారు
ఎన్నో ఆలయాలను తన సొంత నిధులతో నిర్మించారు. వేపగుంటలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన చేస్తున్నారు. అలానే పెందుర్తి గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించి అక్కడ కూడా ప్రతి ఏటా వేల మందికి అన్న సమారాధన చేస్తున్నారు. అనకాపల్లిలో ఆమె తల్లిగారి ఆధ్వర్యంలో సంతోషిమాత ఆలయ నిర్మాణం చేపట్టారు. అనకాపల్లిలో సుబ్రహ్మణ్య స్వామి మందిరం కూడా నిర్మించారు. గోపాలపట్నం శివాలయం పునర్నిర్మాణానికి విరాళాలు ఇవ్వటమే కాకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన విరాళం అందించని దేవాలయం లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో గుప్త దానాలు చేశారు. పేద కుటుంబాల పిల్లలకు వివాహానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వ్యాపార దైవ కార్యక్రమాలతో పాటు బుద్ధ శివాజీ గారు అనేక సేవా కార్యక్రమాలకు పనిచేసి తనదైన ముద్రను వేసుకున్నారు. 1995లో స్వర్గీయ పిల్లా అప్పలనాయుడు ప్రోద్బలంతో విశాఖ గౌరీ సేవా సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 5 దశాబ్దాల గౌరీ సేవా సంఘ చరిత్రలో 4 దశాబ్దాలు సేవ చేసిన ఘనత శివాజీ గారికి దక్కింది. ఆయన ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెంలో గౌరీ భవన విస్తరణకు కృషి జరిగింది. సింహాచలం దివ్య క్షేత్రంలో గౌరీ కళ్యాణ మండపం నిర్మాణం శివాజీ గారి చేతుల మీదుగానే జరిగింది. అన్నవరం సత్యదేవ సన్నిధిలో ప్రతిష్టాత్మకమైన గౌరీ కళ్యాణ మండపం నిర్మాణంలో ఆయన కృషి విశేషమైనది. శివాజీ గారు ఫిబ్రవరి 5, 2014లో శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సన్నిధిలో గౌరీ నిత్య అన్నదాన సత్రమునకు శంకుస్థాపన చేశారు. ఖరగ్పూర్ టాటానగర్ ప్రాంతంలో గౌరీ సంఘ కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేశారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొలిసారిగా 1997లో ఉత్తమ విద్యార్థుల ప్రోత్సాహక బహుమతులను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది దాహత్తుని తీర్చటం కోసం విశాఖపట్నంలో గత 15 సంవత్సరాలుగా 10 RO ప్లాంట్స్ ను నిర్వహిస్తున్నారు శివాజీ గారు. 2022-23 సంవత్సరానికి గాను వీరి కమిటీ ఆధ్వర్యంలో 25 మంది పేద విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వటం ప్రారంభించారు. మొన్నటికి మొన్న జూలై 27, 2024-25 సంవత్సరానికి గాను కంచరపాలెం ఆశీర్వాద్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉత్తమ విద్యార్థుల బహుమతి అభినందన సభ ఎంతో అద్భుతంగా జరిగింది. ఇదే కార్యక్రమంలో 20 మంది పేద విద్యార్థులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. 1999 సంవత్సరంలో ఏప్రిల్లో కేంద్ర గౌరీ సేవా సంఘం రజతోత్సవాలను ఘనంగా నిర్వహించి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందారు. విశాఖ గౌరీ సేవా సంఘం అభివృద్ధికి బుద్ధ శివాజీ గారు చేసిన కృషి అనిర్వచనీయం, అభినందనీయం. సంఘ సేవతో పాటు పలు సాంస్కృతిక సంఘంలలో వీరిది విడరాని బంధం. అనకాపల్లిలో సిద్ధి వినాయక సంఘం నేతృత్వంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు ఏర్పాటు చేసి నాటకరంగ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. విశాఖ ప్రేమ సమాజానికి అధ్యక్షునిగా వీరు చేసిన కృషి అమోఘమైనది. 75 సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో ఎక్కువ సమయం ప్రజాసేవకే అంకితమయ్యారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరాడంబరత, వ్యాపార దక్షతతో ఎంతో మందికి వీరు ఆదర్శనీయులు. శ్రీ బుద్ధ శివాజీ గారి సుదీర్ఘ జీవిత ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో విజయాలు, ఎన్నో ఒడిదుడుకులను దృఢ సంకల్పంతో ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించి సంపూర్ణ వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపమై నిలిచి ఎదిగిన బుద్ధ శివాజీ గారు ధన్యజీవి, ఆదర్శమూర్తి. ఆయన ఒక లెజెండ్ కాదంటారా? హ్యాట్స్ ఆఫ్ టు బుద్ధ శివాజీ గారు. ఘనంగా నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ముందైతే మా బావగారు ఒప్పుకోలేదు, చేసుకునేవాడు. ఈసారి బంధుమిత్రులందరితో ఆయనకున్నటువంటి సంబంధం ఉండేటువంటి ప్రతి ఒక్కరితో నిర్వహించుకోవాలని చెప్పి నిజంగా
ఆయన ఇప్పుడు అదృష్టవంతుడు అయ్యాడంటే మా పెద్దమ్మ అల్లుడు అయినాక, మా తులసక్క భర్త అయినాక ఆయనలో ఉన్నటువంటి మేధో సంపత్తి పెరిగిందని మేము అనుకుంటున్నాం. ఒక మంచి అందగాడు మా పెద్దమ్మ, అందుకనే రెండో అమ్మాయిని ఇచ్చింది. మీరు అందగాడు అనుకుంటున్నాం. డెఫినెట్ గా ఇప్పుడే రామమూర్తి గారు చాలా విషయాలు చెప్పారు. ఒక గౌరీ సంఘం ముద్దుబిడ్డగా
1951వ సంవత్సరంలో అనకాపల్లి నిదానదొడ్డి గ్రామంలో కీర్తిశేషులు బుద్ధ రామునాయుడు మరియు అచ్చమ్మ దంపతులకు జన్మించారు. శివాజీ గారి 6వ ఏట తన తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. తల్లి సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగారు. శివాజీ గారి ప్రాథమిక విద్య నిదానదొడ్డి ఎలిమెంటరీ పాఠశాలలో జరిగింది. అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల ఇంటర్ సిఈసి గ్రూప్లో ఉత్తీర్ణులయ్యారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా నాయకత్వం లక్షణాలు ఉన్న శివాజీ గారు విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నికయ్యారు. 1971-73లో కళాశాల ఆర్ట్స్ విభాగానికి సంయుక్త కార్యదర్శిగా గెలుపొందారు. ఇదే వారికి మొదటి మెట్టు. శివాజీ గారి తల్లి తన కొడుకు పట్టభద్రుడు కావాలని కోరుకుంది. కాని శివాజీ గారు వ్యాపారం వైపు ఆకర్షితులై మేనమామతో భాగస్వామిగా బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. శివాజీ గారి వివాహం గోపాలపట్నం వాస్తవ్యులు మల్ల చిన్నప్పారావు పైడితల్లమ్మ దంపతుల రెండో కుమార్తె తులసమ్మ గారితో 1971వ సంవత్సరం మే 13న అంగరంగ వైభవంగా జరిగింది. ఈమె ప్రముఖ భూస్వామి కీర్తిశేషులు సదరం అప్పలనాయుడు గారి మనవరాలు, అనకాపల్లి మాజీ ఎంపీ పెతకం శెట్టి అప్పల నరసింహ గారి వదిన గారి కుమార్తె. జాతకరీత్యా ఇనుపరాళ్లు వ్యాపారంలో రాణిస్తారనే నమ్మకంతో 1978లో 30,000 రూపాయలతో వేపగుంటలో స్టోన్ క్రషర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా చిన్నముషిడివాడలో క్వారీని లీజుకు తీసుకున్నారు. వ్యాపార దక్షతలో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ 1997లో విజయనగరం జిల్లా జామి గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీరాంజనేయ బ్లాక్ స్టోన్ క్రషర్ను స్థాపించారు. ఆ తర్వాత నుండి శివాజీ గారు వెనక్కి తిరిగి చూడలేదు. తన వ్యాపారాన్ని అభివృద్ధి వైపు కొనసాగింపుగా 2002 సంవత్సరంలో సోంపురం గ్రామంలో చిరంజీవి బ్లాక్ స్టోన్ క్రషర్, 2017 సంవత్సరంలో విలపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ చిరంజీవి మినరల్స్ ను స్థాపించారు. వీటితో పాటు రవాణా రంగంలో కూడా రాణించారు. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టోన్ క్రషర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఎన్నుకోబడ్డారు. వీరికి ఒక కుమార్తె, 3 కుమారులు. పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక్కగానొక్క కుమార్తెకు మేనల్లుడు ఆళ్లగోకుల మురళితో 1993లో వివాహం జరిపించారు. వీరికి భవ్య సాయి, నవీన్ నాయుడు సంతానం. పెద్ద కుమారుడు చిరంజీవికి మేనకోడలు సంధ్యాదేవితో అక్టోబర్ 22, 2011వ సంవత్సరంలో వివాహం జరిగింది. చిరంజీవి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్స్ పట్టభద్రుడు, సంధ్యాదేవి డెంటల్ డాక్టర్. వీరికి గారాల పుత్రిక తశ్విక మునీషా, శ్రీ తులసి శివాజీ. రెండో కుమారుడు ఓం శివ, శివయ్య కూడా MBA అభ్యసించారు. శివయ్య వివాహం మేనకోడలు వింధ్యాదేవితో నవంబర్ 9, 2011లో జరిగింది. వింధ్యాదేవి ఇంజనీరింగ్ చేశారు. వీరికి నా యూట్యూబ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1989వ సంవత్సరంలో కంచరపాలెంలో వీరాంజనేయ కాంప్లెక్స్ నిర్మించి 1991వ సంవత్సరంలో గౌరీ డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలను కొనసాగించుటకు అనుమతించారు. దానికి శివాజీ గారు డైరెక్టర్ గాను, శాశ్వత మెంబర్ గాను ఉన్నారు. దివంగతుడైన పెద్ద కుమారుడు బుద్ధ రమేష్ గారి పేరు మీద మొట్టమొదటిగా BRBM డిగ్రీ కాలేజ్ను స్థాపించారు. పేద విద్యార్థులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేయటంలో వారిచ్చిన సహాయము అద్వితీయం. తను నిరంతర కృషి, వ్యయ ప్రయాసలకు వచ్చి డిగ్రీ కాలేజ్ డిగ్రీ స్థాయి నుంచి BRBM డిగ్రీ కాలేజ్ను PG పోస్ట్రేటెడ్ కాలేజ్ గా అభివృద్ధి చేయటంలో కృతకృత్యులైనారు. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన పేద విద్యార్థులకు, వికలాంగులకు ఉచితంగా మౌలిక సదుపాయాలు అందించారు. ఎంతో దైవభక్తి కలిగిన బుద్ధ శివాజీ గారు ఎన్నో ఆలయాలను తన సొంత నిధులతో నిర్మించారు. వేపగుంటలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించారు.
అప్పటి నుంచి క్రమం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. తున్నారు. అలానే పెందుర్తి గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించి అక్కడ కూడా ప్రతి ఏటా వేల మందికి అన్న సమారాధన చేస్తున్నారు. అనకాపల్లిలో ఆమె తల్లిగారి ఆధ్వర్యంలో సంతోషిమాత ఆలయ నిర్మాణం చేపట్టారు. అనకాపల్లిలో సుబ్రహ్మణ్య స్వామి మందిరం కూడా నిర్మించారు. గోపాలపట్నం శివాలయం పునర్నిర్మాణానికి విరాళాలు ఇవ్వటమే కాకుండా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన విరాళం అందించని దేవాలయం లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో గుప్త దానాలు చేశారు. పేద కుటుంబాల పిల్లలకు వివాహానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వ్యాపార దైవ కార్యక్రమాలతో పాటు బుద్ధ శివాజీ గారు అనేక సేవా కార్యక్రమాలకు పనిచేసి తనదైన ముద్రను వేసుకున్నారు. 1995లో స్వర్గీయ పిల్లా అప్పలనాయుడు ప్రోద్బలంతో విశాఖ గౌరీ సేవా సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 5 దశాబ్దాల గౌరీ సేవా సంఘ చరిత్రలో 4 దశాబ్దాలు సేవ చేసిన ఘనత శివాజీ గారికే దక్కింది. ఆయన ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెంలో గౌరీ భవన విస్తరణకు కృషి జరిగింది. సింహాచలం దివ్య క్షేత్రంలో గౌరీ కళ్యాణ మండపం నిర్మాణం శివాజీ గారి చేతుల మీదుగానే జరిగింది. అన్నవరం సత్యదేవ సన్నిధిలో ప్రతిష్టాత్మకమైన గౌరీ కళ్యాణ మండపం నిర్మాణంలో ఆయన కృషి విశేషమైనది. శివాజీ గారు ఫిబ్రవరి 5, 2014లో శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సన్నిధిలో గౌరీ నిత్య అన్నదాన సత్రమునకు శంకుస్థాపన చేశారు. ఖరగ్పూర్ టాటానగర్ ప్రాంతంలో గౌరీ సంఘ కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేశారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొలిసారిగా 1997లో ఉత్తమ విద్యార్థుల ప్రోత్సాహక బహుమతులను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది దాహత్తుని తీర్చటం కోసం విశాఖపట్నంలో గత 15 సంవత్సరాలుగా 10 RO ప్లాంట్స్ ను నిర్వహిస్తున్నారు శివాజీ గారు. 2022-23 సంవత్సరానికి గాను వీరి కమిటీ ఆధ్వర్యంలో 25 మంది పేద విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వటం ప్రారంభించారు. మొన్నటికి మొన్న జూలై 27, 2024-25 సంవత్సరానికి గాను కంచరపాలెం ఆశీర్వాద్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉత్తమ విద్యార్థుల బహుమతి అభినందన సభ ఎంతో అద్భుతంగా జరిగింది. ఇదే కార్యక్రమంలో 20 మంది పేద విద్యార్థులకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. 1999 సంవత్సరంలో ఏప్రిల్లో కేంద్ర గౌరీ సేవా సంఘం రజతోత్సవాలను ఘనంగా నిర్వహించి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు పొందారు. విశాఖ గౌరీ సేవా సంఘం అభివృద్ధికి బుద్ధ శివాజీ గారు చేసిన కృషి అనిర్వచనీయం, అభినందనీయం. సంఘ సేవతో పాటు పలు సాంస్కృతిక సంఘంలలో వీరిది విడరాని బంధం. అనకాపల్లిలో సిద్ధి వినాయక సంఘం నేతృత్వంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు ఏర్పాటు చేసి నాటకరంగ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. విశాఖ ప్రేమ సమాజానికి అధ్యక్షునిగా వీరు చేసిన కృషి అమోఘమైనది. 75 సంవత్సరాల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో ఎక్కువ సమయం ప్రజాసేవకే అంకితమయ్యారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరాడంబరత, వ్యాపార దక్షతతో ఎంతో మందికి వీరు ఆదర్శనీయులు. శ్రీ బుద్ధ శివాజీ గారి సుదీర్ఘ జీవిత ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో విజయాలు, ఎన్నో ఒడిదుడుకులను దృఢ సంకల్పంతో ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించి సంపూర్ణ వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపమై నిలిచి ఎదిగిన బుద్ధ శివాజీ గారు ధన్యజీవి, ఆదర్శమూర్తి. ఆయన ఒక లెజెండ్ కాదంటారా? హ్యాట్స్ ఆఫ్ టు బుద్ధ శివాజీ గారు.
ఓకే సార్. సార్ గురుగారు ఓకే. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన వేగి సత్యనారాయణ గారు నాకు ఫోన్ ద్వారాగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించారు. అలాగే వీడియో కవరేజ్కి కూడా అనుమతి ఇచ్చారు. ప్రత్యేకించి చెప్పాలంటే వేగి సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు.
థ్యాంక్ యూ వెరీ మచ్ వేగి సత్యనారాయణ గారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.